అక్క ఏం చేస్తానవే? ఎవరైనా చూస్తే కొట్టి ఊళ్ళకి వెళ్ళగొడతారే. ఓ పోడా, నన్ను ఎందుకు వెళ్ళగొడతారా? గిట్లా పటాటలకి శుత్ర పూజ చేస్తే సన్మానం గిట్లా చేస్తారా అనే? అరే గలీజ్ గాడిరా, నేను శుద్ర పూజలు చేస్తానని నీతో ఎవడు చెప్పిండ్రా? చూస్తే తెలుతలేదా అనే? అరే దరిద్రుడా, నేనేం చేస్తానరా? ఇంటి ముందట ముగ్గెత్తున్నా. ఏ ఊకో అక్క, నువ్వు ముగ్గేసిరేంది? అరే పిచ్చిగాడిరా, నేను ఆడాని కదా రా. నేను గట్లేందుకంటా అక్క, నువ్వు ఎప్పుడు గిసోంటి ఆడల పనులు వేయలేదు కదా అని. అరే నేనెందుకు వేయలేనురా లచ్చిగా, ఇంక ఇలా పండు గాని పొద్దుగా లేచి ముగ్గెత్తాన్నా. ఏంది ఇది పొద్దుగాలనా? ఓరి అక్క, నడినెత్తికి సూర్యుడు వచ్చిండు పొద్దులంటేదాకా. ఇది పొద్దుగాలనేనా, ఇంకో పండుగ కాబట్టి ఇంత ముందుగా లేస్తాన్నా. పండుగ అయితేనే ఇప్పుడైతావు, పండుగ కాకపోతే ఇంకెప్పుడైతావు అక్క? 2-3కి ఎత్తావు కావచ్చు. అరే గట్ల కాదురా, నేను ముగ్గెందుకు ఎత్తాను నీకు తెలుసా? అవు సిగ్గెందుకు పడుతున్నావు అక్క? అంటే మొన్న పంతుల దగ్గరికి ఏం రోజు ధరుణ్ మాసం భోగి రోజు ఇంటి ముందట ముగ్గేయమన్నారా. ఓ పిసా అక్క, పంతులు చెప్తే చెప్పకపోతుంది. బోరు ఎట్లా ఇంటి ముందర ముగ్గేసుడైనా? ఓరి లచ్చిగా, ఆ ముగ్గు వేరు ఈ ముగ్గు వేర్రా. ఈ ముగ్గు 3 రోజులు ఉంచమన్నాడు. అగో ఊరి అవ్వ, గిట్లా ముగ్గు వేసుడైంది, దాన్ని 3 రోజులు ఉంచుడైంది. నాకేం అర్థమైతే అక్క. అంటే అట్లా ఉంచితే నీకు మంచి బావట్లాడట్రా. ఏంది మంచి బావట్లాడనా? అట్లయితే నేను ఏం చేస్తే నీకు మంచి మాట రాదో అడగరాదే ఒకసారి పంతుల్ని. మా అడుగుతా గాని నువ్వైతే ఈ ముగ్గురు 3 రోజులు మంచిగా చూసుకో. నీ గురించి గా మాత్రం చేయనా అక్క? నువ్వు ఇంట్లోకి పోయి రాబోయే బావ గురించి కలగానిపో. నువ్వు వచ్చారికి ఈ ముగ్గురు కాపాడతా. నేను లోపలి కోడు కాదురా, మా దోస్తు దగ్గరకు పోవాలి. అప్పాలు కాల్చినందుకు తీసుకొచ్చుకోవాలి ఆమెను. అగో అక్క తమ్ముళ్ళు గీ పట్టబాటిలి గీ నడాకిట్లా కూర్చొని ఏం చేస్తారు? కనిపిస్తురా అనే? ఇగో మా అక్క నడాకిట్లా శుద్ధ పూజలు చేస్తుంది. కాదు కానీ మా అక్క నడాకిట్లా మంచి ముగ్గెత్తుంది. బోయ్ కదా, మంచి ముగ్గెత్తుంది. నువ్వు చెప్పింది నిజమేరా లచ్చిగా, అది ముగ్గు లెక్క లేదు, శుద్ర పూజలు చేస్తున్నట్టే ఉంది. ఓర్ని అక్క, గింత మంచిగా ముగ్గెత్తానా మళ్ళీ శుద్ర పూజలు చేస్తానా అని గిట్ల పేరు చేస్తాన్రేమే? గింత మంచిగా ఎవరైనా ఎత్తారా? ముగ్గెత్తే ముగ్గు లెక్క ఉండాలి. అవేం కలర్లే, ఎర్ర కలరు పచ్చ కలరు గట్లనే ఎత్తారా? వేరేటోళ్ళు ఎవరైనా చూసినా కూడా దాన్ని అట్లనే అనుకుంటారు. మరి ఏం చేయాలి? పసుపు కుంకుమ లెక్క ఇవి 2 కలర్లు ఉన్నాయి. గా పంతుల దగ్గరికి పోతే ఈ ముగ్గు 3 రోజులు ఉండాలి, పండగ రోజు చేసింది, అట్లయితే మంచి మొగడెత్తాడని అన్నాడే. అందుకే చెప్ప ఈ కలర్లు ఉన్నాయా అని చెప్పేసిన గంతే. ఓ గవన్నీ నమ్ముతారా అనే? అవన్నీ 3వ నమ్మకాలే. అచ్చే మొగడు ఎట్లయినా వస్తాడు. ఓ పిసదానా, నీకేం తెలిసే? మా అక్క ఇట్లా వేసినందుకు మా అక్కకు మంచి మొగడతాడు, నాకు మంచి పిల్ల అవుతుంది. నువ్వు వేరే కాటి నీకు ఎడ్డి మొగడతాడే. నాకెడ్డి మొక్క పొడతాడో నీకెడ్డి దత్తో చూద్దాం, ఆగరాదు. నాకు ఎడ్డి తెచ్చిన మంచిదే, గుడ్డి తెచ్చిన మంచిదేనే, నీకు మాత్రం ఎడ్డి మొగడు రావండి. మీరు రాకుండ్రురా, అయినా అప్పలు చేసేందుకు అత్తవా అని? అత్తగాని కైకిల్ రావన్నా గుత్తకు రావన్నా? నేనేమన్నా నాటు పెట్టేందుకు రమ్మంటానా ఏంది? గుర్తుకు రావన్నా అని అంటున్నావు. నేను అప్పలు చేసేందుకు రమ్మంటానా? అది నిన్న మొన్న నాటేవో గట్టిన అలవాటు అయినట్టుంది దానికి. దాని ముఖం చూస్తే గట్టిన అనిపిస్తాందిరా. నల్ల ముఖం. నల్ల ముఖం గురించి నువ్వేం మాట్లాడాలరా నల్ల లచ్చిగా? అయినా ఇవాళ రేపు అప్పాలు చేయ ఎవరు పుక్కని కోతలేరు, కైకిలికే పోతారు. ఏంది కైకిలికా? ఊరినాక అట్లయితే వారే నేను కూడా చేస్తా అప్పాలు, నా కైకిలి తుపారి. అరే నువ్వు ఆగు, నువ్వు ఈ నుండి ముగ్గు చూసుకోమని చెప్పినాగా, నువ్వు ముగ్గు చూసుకో. అశ్విని, మనం పోయి దీపాన్ని పట్టుకొని చప్పలేద్దాం పాయే. నువ్వు ముగ్గుని చూడు, ముగ్గుకి ఏమన్నా అయిందనుకో నీ కర్ర ముఖం తెల్ల ముఖం కావాలి. నేనైతే తుట్టిగా రాను, కైకిలి అయితే నత్త ఫస్ట్ చెప్తానా. అయ్యో రా, కైకిలి అయితే కైకిలి పాయే, దాన్ని కూడా తీసుకొద్దాబ్బా. అబ్బా మా అక్క మంచి ఇప్పుడు పోయి మళ్ళీ కోసేపటిదాకా. అబ్బా మా అక్క ఇప్పుడే పోయి కోసేపటి దాకా రాదు. అంతసేపు మంచిగా మా దోస్తుగా ఫోన్ చేసి ఇంటికి రమ్మని మంచిగా తాగుతా అక్క. అరే ఏడున్నారా? అరే ఇగో మా ఇంటికి రారా, మంచిగా తాగుదాం. రాగా సీజన్లో అడుగురారి, వచ్చాక పైసలు ఇస్తా. దర్జపరాని మాకలేదు ఇంటికాడ.
ఉడికిపోతుంది. ఇంకో 10 ముద్దలు ఎక్కువ వేసి అమ్మచ్చు. అగో ఇది ఇన్నే ఉందే. అగో దీప గీడ కూర్చొని ఏం చెప్తానవే? బీడీలు ఎత్తన్నా అచ్చి ఎత్తవా నే 2 ముద్దలు చేసుకుంటా బీడీలు ఎత్తన్నా అంటున్నావేందే? నేనేం చెప్తానో తెలుసు కూడా మళ్ళీ అడుగుతారేందే మీరు? కళ్ళు కనబడతలేవా? సరే గాని ఈ పెండ ముద్దలు ఇప్పుడెందుకు ఎత్తానవే? పిండి ముద్దలు చేద్దామంటే పిండి లేక పెండ ముద్దలు ఎత్తాననే. ఓహో అప్పాలకు బదులు ఇవే కాల్చుకొని తింటావానే? మా సర్రే గాని ఎటు పోతారే? దుబాయ్ పోదామంటే పాస్పోర్ట్ లేదే. పాస్పోర్ట్ కోసం తిరుగుతాన్నాం. ఏం పుట్టిందే అంత ఎటకారంగా మాట్లాడతారు? ఫస్ట్ ఎటకారంగా మాట్లాడింది ఎవలే? నువ్వే కదా. నువ్వు ఫస్ట్ చక్కగా మాట్లాడితే మేము చక్కగా మాట్లాడకపోదామా? సరేతి ఎటు పోతారు మరి? ఇప్పుడన్నా ఎప్పుర్రి. నీ దగ్గరకే వస్తానమే. ఇగో ఇది అప్పాలు ఎత్తదట చేయనాట అత్తమానే. ఏ అబ్బా నేను రానే. లచ్చవ్వ పిలిచింది, రాజవ్వ పిలిచింది, ఆ బుచ్చవ్వ పిలిచింది, ఆ రాజుగాని పెళ్ళం పిలిచింది. ఎంతమందికని చేయబోవన్నే? గంతమందికి వేయబోతా అని ఒప్పుకున్నావు. అలాగిటంది కైకిలు ఇస్తా అన్నారానే? ఏ గా అప్పాలు ఏబోతోలనే కైకిలు ఇస్తారానే? ఎవరైతే ఇస్తారో లేదో మాకు తెలియదు కానీ ఇదైతే ఇస్తుంది. ఏంది ఇత్తదా? అట్లయితే నేను దీనికే వేయత్త అప్పాలు. సరే చేద్దాం పా మరి. అయినా ఇప్పుడు ఈ ముద్దలు ఎందుకు విసుకుతున్నావే? ఇలా బోగ్గానే కొన్ని అమ్ముడు పోయినాయి. రేపు సంక్రాంతి కదా బాగా అమ్ముడు పోతాయి. అందుకే ముందుగా తయారు చేసి స్టాకు పెడుతున్నానే. అవును గాని మీకు ఆవులు లేవు గాని. నువ్వన్నది కూడా కరెక్టే. ఆ ఊళ్ళేంది నీకు పెండ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? పెండ కావాలంటే ఆవులే కావన్నానే. అలా చూడు మా దుడ్డు ఉన్నది, బర్రు ఉన్నది. మా దుడ్డు ఇప్పుడే ఫ్రెష్ పెండ పెట్టింది. ఓ పిసదానా, ఈ గొబ్బెమ్మలను ఆ బర్రె పెండ దుడ్డ పెండతో చేయరే, ఆవు పెండతో చేస్తారు. అయ్యో అవునా? నాకు తెలియక ఇలా పొద్దుగాల అన్ని బర్రెపెండే అమ్మినా. వాళ్ళకి తెలిస్తే ఏమనుకుంటారో ఏమో. ఓ పిసదానా, వాళ్ళగిట్లా తెలుస్తుంది. వాళ్ళగిట్లా ఈ పెండని తిని చూస్తారా ఏంది? అయినా ఆవు పెండు బర్రె పెండ సేమే ఉంటది. అబ్బా ఇది కూడా నిజమే కదా, 2 సేమే ఉంటాయి కదా. మంచిగా రేపు కూడా అమ్ముతా ఎవరికి తెలియకుండా. ఇది కరెక్ట్ కాదు. నేను అందరికి చెప్తాన్నా. నీకెందుక ఇవన్నీ? నువ్వు లేడీ ఎత్తే నేను అప్పాలు రానే రాను. సరే సరే దాది పద్దా అప్పలేదు. అవరేంకటి సుమన్ గడి ఎర్రా? అరే వాడు వస్తా అన్నారా, మళ్ళీ టైంకి తప్పించిండు గాడిది. ఇక మళ్ళీ నాకు జేబులో పైసలు లేకపోయినా కానీ వేటుని అడిగి పట్టుకొచ్చిన. ఎట్లా నువ్వు ఇస్తా అన్నావుగా? ఇత్త తీరా ఇత్త. నేనేమైనా దింకపోతున్నారా? పండుగ అయిపోయినాక ఇత్తది. ఎవరో పండుగ అయిపోయినాక ఇస్తా అని పడుతుంది. నేను ఆయనకి సాయంత్రం ఇస్తా అని చెప్పిన. నువ్వు ఇట్లా చేసినావు అనుకో, నాకు అనుముగట్ట నా మానం పోతుందిరా. నీ మానం ఏందిరా? మానం మీదికెళ్ళి విమానం పోతుంది, కిందికెళ్ళి మానం పోతే ఏమైతుందిరా? మీదికెళ్ళి విమానం పోతుంది, కిందికెళ్ళి మానం పోతే ఏమైతుందిరా? నీ అక్క మానానికి ఉన్న విమానానికి ఏమన్నా సింక్ ఉందా రా? ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు లేదురా? విమానంలో మానం ఉన్నది, మానవులో మానం ఉన్నది, సింక్ ఎందుకు లేదురా? ఉన్నది. ఆగురా నువ్వు ఆగురా. అవురా, ఇప్పుడు నేను పైసలు ఎట్లా ఇవ్వాలి? మానం బీనం గురించి మాట్లాడుతున్నావు. నీ అక్క నువ్వు మాకు పైసలు ఇవ్వలేదు అనుకో, చెప్పనుకొని కొడతా పండుగోలి. అరే నువ్వు చెప్పని కొని చంపిన మంచిదే, చీపురంది కొని చంపిన మంచిదేరా. నా దగ్గర అయితే ఇప్పుడు రూపాయి లేదురా. నేను ఇప్పుడు ఇక పండుగ వెళ్ళినాకనే ఇస్తా. నువ్వేమి ఇట్లా అని పడుతుంది, వానికి ఏమో సాయంత్రం ఇస్తా అని చెప్తే ఇప్పుడు నేను ఏం చేయాలరా? అరే ఏం లేదురా, నా దగ్గర పైసలు లేవు. రేపు సంక్రాంతి కదా, మటన్ ఒక పోయి ఇస్తా అని చెప్పరా. నీ అక్క నేను ఎగిరిదానని ఉండే. అవురా, జేబులో పైసలు లేవురా అంటే రేపు సంక్రాంతికి మటన్ ఇస్తా అని పడుతుంది. మటన్ ఏం నుంచి తెస్తావురా? ఓ వారి చెప్పేదాకినవేంద్రా, మా దోస్తానికి అడిగి పంది పడ్డదట. ఆ కూర తెచ్చి నీకు ఇస్తా, నువ్వు ఆయనకి గంతే. అది మటన్ అని ఏర్పాటు చేయడు, తిని సపరేకుంటాడు. అవురా, ఇది మంచిగానే ఉందిరా. మటన్కున్న అడిపందికి తేడా ఏమి ఉండదురా. ఒకసారి నేను అనుకోకుండా తిన్నా. గంతే సింపుల్. నేను అడిగి పంది కూర పట్టుకొస్తా, నువ్వు అది మటన్ అనుకున్నా ఆయనకి గంతే. దానికి ఎందుకు టెన్షన్ పడతాను? సరేరా, తాగు తాగు. అవురా,
ఏదో కనబడతలే ఎటుపోయింది? మా అక్క లేదానే కాదరా ఈ ప్రోగ్రాం ఇంట్లో పెట్టినా. మరి డీజే ఎదురా? ఏ డీజే ఏందిరే డీజే? అదేరా ప్రోగ్రామ్ అన్నావు కదా, ప్రోగ్రామ్ అన్నా కదా డీజే పెడతారు కదా, డీజే డించుక్ డించుక్ డీజే డీజే. ఓరు వారి ప్రోగ్రాం అంటే బర్త్డేలో బర్త్డే కాదురా, తాగుడు తాగుడు అంటున్నారా? ఓ అట్లా అంటున్నా వారా. కానీ ఒక ముచ్చట చెప్తారా నీకు, మీ అక్క మాత్రం మస్తు ఉంటుందిరా. ఇంకటి ఏంద్రా తాయనకి ఇట్లా మాట్లాడుతున్నావు? అగో నేనేం మాట్లాడుతున్నారా, మీ అక్క మస్తు ఉంటుంది అంటానా, మంచిగా ఉంటుంది అంటానా, దాంట్లో తప్పే ఉందిరా. మంచిగా ఉంటుంది మీ అక్క, గలీజ్గా ఉంటుంది ఏంది? ఏహే మా అక్క మంచిగా ఉంటుంది కానీ అరే మా అక్క మంచిగా ఉంటుంది, మా అక్క ముగ్గు కూడా మస్తు ఎత్తుందిరా. ఇప్పుడు బయట రాగా అక్కడ అక్కడ చూసిన ముగ్గు ఎంత మంచిగా వేసిందో. ఓర్ నీ అక్క, మీ అక్క నారా అక్కడ ముగ్గేసింది, నేను ఒక మంత్రగాడు వేసింది అనుకున్నా. ఓరు వారి నేను కూడా ఫస్ట్ గట్టిన అనుకున్నారా, కృష్ణపూదలు అనుకున్నా, కానీ మా అక్క తిట్టిందిరా. తిట్టినాక నమ్మాల్సి వచ్చింది ముగ్గు అని. సరే కానీ ఈ పండుగ రోజు ఏందిరా మందు దుకాణం పెట్టినావు ఇంట్లో? అరే ఇంకటి ఉగాది రోజు ఏం తాగుతారా? ఉగాది పచ్చడి తాగుతాం. మరి శ్రీరామనవమి రోజు పానకం. అట్లనే వినాయక చవితి రోజు పాయసం తాగుతాం. మరి శివరాత్రికి ఏం చేస్తారా? జాగారం. మరి అందుకే రా సంక్రాంతికి మందు తాగుతున్నాం. సుక్కేసి ముక్క తింటే మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. అరే మా అక్క టైం అయింది పోం పరా నాడు. మీ అక్క తాగరా, రమ్మని రమ్మని, ఇంకొక పెగ్గి అవుతుంది. అరే మా అక్క అయితే పెగ్గేసుడు కాదురా, మన పేగులు తిత్తదిరా బిడ్డ. సరే పోతా కానీ రేపు అడి పంది కూర పట్టుకొస్తాను, పట్టుకురా. పట్టుకురా లేకో రేపు నీ పేగులు తిత్తా. అరే ఇంకటి గిడ చేస్తానరా ఇంకా ఓలే? అలా లక్ష రారా, అరే నీకోసం నేను కోతి బొమ్మ గీసిండ్రా. అరే మాది అరే కోతి బొమ్మ కాదురా, నీ పిల్ల బొమ్మరా. నా పిల్ల బొమ్మ కాదురా, నీ పిల్ల బొమ్మ అది. అరే ఇంకటి అది నా పిల్ల బొమ్మ కాదురా, అవ్వ. అది మా అక్క గీసిన ముగ్గురా, ముగ్గు. అక్కకి ఇచ్చిన ముగ్గ నువ్వు అన్నది శుద్ర పూజల ముగ్గు అన్నది ఇదే నారా? అరే ఇదేరా మా అక్క 3 రోజులు కాపాడ ముగ్గు, దగ్గరుండి కాపాడుతాన్నా. అక్క నువ్వెప్పుడు వచ్చినావు? అడుగు అక్కక ముందే వచ్చిండ్రా నేను, అయినా అంతో దాగి నేను చెప్పిన పని మర్చిపోయినా వారా? అయ్యో అక్క నా తప్పే లేదు అక్క, అంత అయినా నమ్మక పొడేసిండు. అద్రా అద్రా అంటే అనగాటి రాపించిండు పండుగ నీడే. అరే దొంగగాడుదా, ఫస్ట్ నువ్వే గారా మందు తీసుకురమ్మని చెప్పినావు. మందు తీసుకొచ్చినాక మొత్తం పుక్కానికి వచ్చిందని మొత్తం పుల్లు తాగిండు. మళ్ళీ నా పేరు చెప్తాండు ఈడు. ఈడే దొంగ పడుకోవాల్సింది, ఈడే మొత్తం చేసింది, అంతే ఈడే. నాకు తెలియదారా నా తమ్ముని గురించి? శబాస్ అక్క శబాస్, అదిరా మా అక్క నమ్మకం అంటే అదిరా ఇంకటి నమ్మకం. నిన్నెవర్రా నమ్మేది దొంగ బాడుకావు? ఏంది గట్ల అంటున్నావు? ఇంకెట్లా నాలురా, నీ తలపండు వాళ్ళుగా నిన్ను ఎత్తుకపోను, నేను నక్కలు కుక్కలు ఎత్తుకపోను, నీ నక్కలు కుక్కలు తినా బంగాళాసోటి ముగ్గు ఖరాబ్ చేతివి గారా. ఇంకా 2 రోజులు ఉంటే మంచి మొగడొత్తు. ఊగా అక్క బావ ఈ సంవత్సరం కాకపోతే 8 సంవత్సరం వస్తుంది. బావచ్చుడు కాదురా, ఇయ్యాల మీరు చచ్చుడే. అసలు ఏందే మీ లొల్లి, నాకేం అర్థమైతలేదు. నీకేం చెప్పాలనే తల్లి, ఇక మొన్న పంతుల దగ్గరికైనా ఆ పంతులు 3 రోజులు ఈ ముగ్గురు కాపాడితే మంచి మొగడొత్తాడు అన్నాడు. ఈ బాడుగావులు మొత్తం నాశనం చేసిండ్రు. ఓ బాడుకావులు నమ్మగరాయి కమ్మ కక్కి రారా ముగ్గు మీన. ఓ తల్లి నేను కక్కలేదు, ఈ బాడికే కక్కిండు. అగో కక్క వచ్చినప్పుడు కక్కరా నీ నోట్లుచ్చా.
పిత్త వచ్చినప్పుడు విత్తాలి, కక్క వచ్చినప్పుడు కక్కాలి. ఎందుకు రారా మంచోడు? నేను లేనా నన్ను చేసుకోమని? నాకంటే మంచోడు దొరుకుతా అర్రా దానికి. ఓ నల్ల మగపడి ఏం మాట్లాడుతున్నాడు నీ అక్క? అది మా అక్కరా? అక్క మీకు అత్తనవేంద్రా? మీ అక్క అయితే ఏంద్రా? ఎవరికి ఒక్కరికి మొచ్చి పిల్లం కావాల్సిందే, అదేదో నాకైతుంది. అబ్బా ఆరేంకి నీకు ప్యాంట్ రావట్లేదు, మాక ఎట్లా అవుతావు నువ్వు? నీ అక్క నల్ల మొక్కప్ప, నువ్వేమిటి నాకు నల్ల మొక్కం అయితే? నీ అక్క సుతిల్దాలు కడతావు, నీకు సతన్ దుకాణం కొనుకొస్తావు, 2 పూసలు కొనుకొచ్చి కడతారు, అప్పుడు ఎట్లా జారుతుందిరా? చేసుకుంటావా? సుతిల్ పూసలు కడతావు, అప్పుడు ప్యాంట్ జారదు. ఇక చెప్పరా మీ అక్క చెప్పు. ముగ్గులు ఎక్కిందే కాకుండా నన్నే వేసుకుంటా అంటావు రా బాడుక పాండాల దందా. మీ అక్క ముగ్గేందో మన పెగ్గేందో, నీ అక్క ఈపులు బగ్గు అన్నాయిరా. అరే ఇప్పుడు ఏమైందిరా? ఆడవాళ్ళు అన్నప్పుడు సంక్రాంతికి ముగ్గులు ఎత్తారు, మొగోళ్ళు అన్నప్పుడు సంక్రాంతికి పెగ్గులు ఎత్తారు, గంతే. లైట్ తీసుకోరా. గంతేరా, వాళ్ళు ముగ్గులు ఎత్తారు, మనం పెగ్గులు వేద్దాం. చల్ మళ్ళా తాగుదాంపా. వాళ్ళు కొట్టిందంతా ఇక ఏ గిట్రా ఎటు ఇంకా ఈ పాయింట్ దాడుతుంది ఏమరా? అక్క సుధీర్ దాడుకుంటా